విశాఖలో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఎక్కడైనా ఆహార పదార్థాలు దొరుకుతాయి అంటే అది పాత జైల్ రోడ్, అదేవిధంగా ఉమెన్స్ కళాశాల ఎదురుగా ఉన్న నైట్ ఫుడ్ కోర్ట్ సెంటర్. అయితే నైట్ ఫుడ్ కోర్ట్ అది నిన్నటి మాట. స్థానికులతో పాటు స్థానికేతరులు, రాత్రి వేళల్లో పనిచేసే సాఫ్ట్వేర్ తదితర ఇతర రంగాల ఉద్యోగులకు నైట్ ఫుడ్ కోర్ట్ ఎంతో ఉపయుక్తంగా ఉండేది. అయితే జీవీఎంసీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఇక్కడి నైట్ ఫుడ్ కోర్టును తొలగించారు. మరోవైపు జీవీఎంసీ నిర్ణయాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే, జనసేన నేత వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కౌన్సిల్లో చేసిన తీర్మానానికి అనుగుణంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల ప్రకారం ఫుడ్ కోర్ట్లోని దుకాణాలను తొలగించారు. ఈ క్రమంలోనే సహజంగానే కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినప్పటికీ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. జీవీఎంసీ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా అనేక మంది రోడ్డున పడతారని, మరోవైపు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు తెలియకుండానే ఫుడ్ కోర్టు తొలగించాలనే అంశాన్ని కౌన్సిల్లో ప్రవేశపెట్టి తీర్మానించడం సరికాదన్నారు. భవిష్యత్తులో తీర్మానాన్ని ప్రవేశపెడితే ఫుడ్ కోర్టు నిర్వహించేలా ఆ తీర్మానాన్ని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం అనుమతినిచ్చిన తర్వాత తగిన గుర్తింపు కార్డులను కూడా జారీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏది ఏమైనప్పటికీ పేద ప్రజల జీవనోపాధిని ఒక్కసారిగా దెబ్బతీస్తే వారు మేయర్ను, కమిషనర్ను నిందించారని, ప్రభుత్వాన్ని నిందిస్తారని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రస్తావించారు. నైట్ ఫుడ్ కోర్టులోని దుకాణాల తొలగింపు, ఆపరేషన్ లంగ్స్ పేరుతో జీవీఎంసీలో ఆక్రమణల తొలగింపు పరిశీలించినట్లయితే జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు, కార్పొరేటర్లు కొద్ది రోజుల ముందే అధ్యయన యాత్ర పేరుతో ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ ఆపరేషన్కు శ్రీకారం చుట్టారు. కౌన్సిల్లో ముందస్తుగానే తీర్మానం చేసినప్పటికీ తొలగింపు సమయంలో స్థానిక రాజకీయ నాయకుల నుంచి ప్రత్యక్షంగా ఒత్తిడిలు లేకుండా వ్యవహరించారు.